Respected Chairman Sri Koya Subbarao Garu, Secretary Sri Koya Shekhar Garu, Principal Dr. Babu Garu, various heads of the departments, professors, faculty members, parents, and my dear students, I am warm welcome to our kids organization. As an academic director, I want to నేను ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో అకాడమిక్స్లో ఎలా ఉండాలి, ఎలా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి, ఈ 4 years జర్నీ గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. మీకు ఈ 4 years అంటే 8 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్కి మీరు అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఒకటి అటెండెన్స్ 75% ప్రతి సెమిస్టర్ మెయింటైన్ చేయాలి. అలా 75% ఉంటే మీరు నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ అవుతారు. ఒకవేళ ఏదైనా హెల్త్ గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్లో మనకి అటెండెన్స్ తగ్గిందనుకోండి, 65% వరకన్నా మెయింటైన్ చేయాలి. 65 కన్నా తక్కువ ఉన్న మెడికల్ గ్రౌండ్స్ అయినా మీరు నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళలేరు. అంటే మనకి మెడికల్ గ్రౌండ్స్లో ఇంకా ఎడిషనల్గా ఒక 10% వస్తుంది. సో అట్లా ప్రతి సెమిస్టరు అటెండెన్స్ రిక్వైర్మెంట్ చూసి నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ చేయటం జరుగుతుంది. అట్లా ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి వెళ్తాం. థర్డ్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్. అంటే ఫోర్త్ సెమిస్టర్ అయ్యేలోపు 4 ప్రమోషన్స్ చూస్తున్నాం. దాంట్లో ఈ హెల్త్ గ్రౌండ్స్లో 10% ఎగ్జామ్షన్ అనేది 2 times యూటిలైజ్ చేసుకోవాలి. అంటే మిమ్మల్ని కాండనేషన్ అని ఒక 500 రూపీస్ పే చేయించుకొని మెడికల్ గ్రౌండ్స్లో అకాడమిక్ కౌన్సిల్ మిమ్మల్ని ప్రమోట్ చేసింది. అలా 2 times అవైల్ చేసుకుంటే యు ఆర్ నాట్, అంటే మీరు థర్డ్ టైం ఎలిజిబిలిటీ లేదు. అంటే మెడికల్ గ్రౌండ్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు. ప్రతి పేరెంటు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆ ఫెసిలిటీ కూడా 2 సార్లే ఇస్తారు. థర్డ్ టైం వచ్చారంటే 75% చూస్తాం, లేకపోతే డీటైన్డ్ అంటాం. అంటే మీరు ఏ సెమిస్టర్లో అయితే డీటైన్ అయ్యారో మరలా నెక్స్ట్ ఇయర్ బ్యాచ్తో అదే సెమిస్టర్ చదవాలి. అంటే మీకు అకాడమిక్ రిక్వైర్మెంట్ చాలలేదు కాబట్టి మరలా చదవాలి. మరలా చదువుతున్నప్పుడు మళ్ళా కాలేజీకి ఫీజులు కట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది ప్రమోషన్ విషయం. తర్వాత ఫోర్త్ సెమిస్టర్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్లో మనం థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే క్రెడిట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా మీకు మార్క్ షీట్లో మార్క్స్ డిస్ప్లే అవ్వవు, గ్రేడ్స్ ఇస్తాం. A+ అని, A అని, B అని, C అని. అంటే 90 to 100 మధ్యలో వస్తే A+ గ్రేడ్ అంటాం. మీకు 91 రాని, 98 రాని, 99 రాని ఒకటే గ్రేడ్. అట్లా A+, A, B, C, D. A+కి 10 గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. అట్లానే 9 గ్రేడ్ పాయింట్స్ ఏకి. అట్లా గ్రేడ్ పాయింట్స్. సబ్జెక్ట్ పాస్ అయితే క్రెడిట్స్ 3 క్రెడిట్లు ఉంటాయి, థియరీ సబ్జెక్ట్స్. అట్లా ఇచ్చిన తర్వాత మీకు ఆ గ్రేడ్ షీట్లో, అంటే మార్క్స్ షీట్లో మీకు సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ SGPA ఇస్తారు. అంటే ఎంత గ్రేడ్ పాయింట్స్ వచ్చినాయి, సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, అది మనం చెప్పుకుంటాం. మాకు ఎంత వచ్చింది, 8 points, 8.5, 8.6 అనేది. అట్లా ప్రతి సెమిస్టర్ ఇచ్చిన తర్వాత ప్రతి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్కి తోడు కుములేటివ్ చేస్తాం. అంటే ఫస్ట్ సెకండ్ కలిపితే కుములేటివ్ ఎంత వచ్చింది, ఆ 2 సెమిస్టర్లు కలిపి. 3వ సెమిస్టర్కి వెళ్తే 3 కలిపి ఎంత వచ్చింది అది కూడా ఇస్తాం. అది CGPA అంటాం, కుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అని. సో అట్లా మనం 4 సెమిస్టర్స్ అయిన తర్వాత థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఎక్స్టర్నల్ డిటెన్షన్, అంటే మీకు సఫిషియెంట్ క్రెడిట్స్ రాకపోతే మీరు ప్రమోట్ కారు. అంటే అది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం 40, సెకండ్ ఇయర్ 42, మొత్తం 82 క్రెడిట్స్ రావాలి. 82లో 40% కానీ మీరు తెచ్చుకోగలిగితే, అంటే 40% అంటే 32.7. ఈ 32
ఆడ్ నెంబర్ని 33కి రౌండ్ ఫిగర్ చేస్తాం. అంటే 33 క్రెడిట్లు కానీ మీరు ఈ 4 సెమిస్టర్ల మీద తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు. ఎవరికైనా ఈ 33 క్రెడిట్స్ రాకపోతే 1 ఇయర్ వెయిట్ చేసి మనం సప్లీస్ రాసుకొని ఆ గ్రేడ్ పాయింట్స్ ఆ క్రెడిట్స్ వచ్చిన తర్వాత 33 క్రాస్ అయితే నెక్స్ట్ ఇయర్కి యు ఆర్ ఎలిజిబుల్. నాకు ఒక సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వచ్చింది, వన్ సెమిస్టర్ తర్వాత ఇమీడియట్గా నేను వెళ్ళి కూర్చోటానికి నాకు ఆ 3-1 స్టార్ట్ కాదు, 3-2లో ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఇయరే 3-1లో జాయిన్ అవ్వాలి. ఎప్పుడైనా మనం ప్రమోట్ కాలేదు అంటే 1 ఇయర్ బ్రేక్ వచ్చినట్టే. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం 4 ఇయర్ డిగ్రీని మన యూనివర్సిటీ వాళ్ళు 8 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి. ఏ సందర్భంగా అయినా ఎవరైనా ఆగినా, ఇట్లా క్రెడిట్స్ లేకపోయినా, అటెండెన్స్ లేకపోయినా, మధ్యలో బ్రేక్ తీసుకున్నా మీరు 8 సంవత్సరాల్లో మీ డిగ్రీ కంప్లీట్ చేయాలి. చెయ్యలేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ డిగ్రీ అన్నమాట. అంటే మనం డిగ్రీ తీసుకోవటానికి అర్హత లేదు. ఈ చాలా చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ కూడా గమనించాలి. ఇవి అకాడమిక్ రూల్స్ అన్నమాట. అంటే ప్రమోషన్ కానీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. అట్లానే మీకు చాలామంది ఇదో బ్రాంచ్ తీసుకున్నాం, నేను ఈసీ జాయిన్ అయ్యాను, ట్రిపుల్ ఈ జాయిన్ అయ్యాను, మరి నేను కంప్యూటర్ సైన్స్లో చేయలేకపోతున్నాను. అలా ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మన అటానమస్ ఇన్స్టిట్యూషన్లో మనం మైనర్ కోర్స్ అని, మనం మైనరు హానర్స్ 2 అవార్డ్ చేయటానికి మనకి పర్మిషన్ ఉంది. సో మైనర్ అంటే ఏంటంటే, నేను సపోజ్ ట్రిపుల్ ఈ కానీ ఈసీ కానీ చదువుతున్నా, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో కావాలి, లేదు డేటా సైన్స్లో నాకు ఒక మైనర్ డిగ్రీ కావాలి. అలా ఉన్నప్పుడు, అలా ఆలోచన ఉన్నప్పుడు మీకు 4th సెమిస్టర్లో రిజిస్టర్ చేసుకోవటానికి అవకాశం ఇస్తాం. అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే మీరు ఈ మైనర్ డిగ్రీ కోసం రిజిస్టర్ చేసుకోవటానికి అవకాశం ఇస్తాం. అట్లా రిజిస్టర్ చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన కండిషన్ ఏంటంటే 8 CGPA ఉండాలి. 8 CGPA ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత 2-2 రిజల్ట్ వస్తుంది. 2-2 రిజల్ట్లో కూడా 8 మెయింటైన్ అవ్వాలి. 8 కన్నా తగ్గిందనుకోండి మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. సో 8 అనేది మనం కంపల్సరీగా ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి. తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా సబ్జెక్ట్ పోకూడదు, బ్యాక్లాగ్ ఉండకూడదు. బ్యాక్లాగ్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ పోయినట్టే ఆ రోజు. తర్వాత ఇంతమందిని రిజిస్టర్ చేసుకున్నారు, ఒక 40 మెంబర్స్. ఎస్, వీ కెన్ కండక్ట్ క్లాసెస్. మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం. చేసి మనం 5 సబ్జెక్టులు పాస్ అయితే మనకి మైనర్ డిగ్రీ వస్తుంది, అలాంగ్ విత్ మేజర్. అంటే బీటెక్ ఈసీఈకి యాడ్ ఆన్ మైనర్ డిగ్రీ ఈజ్ ఏఎంఎల్ ఆర్ డేటా సైన్స్. మీరు దేంట్లో రిజిస్టర్ అయితే అది వస్తుంది. అంటే 5 సబ్జెక్టులు ఈక్వలెంట్ టు 15 క్రెడిట్లు. అందులో మీకు అవకాశం ఏంటంటే ఆన్లైన్ కోర్సులు కూడా ఉన్నాయి, మూక్స్ అంటాం. దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఎన్పిటిఎల్ అనే ఐఐటి చెన్నై వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనం కానీ అది రిజిస్టర్ అయితే ఒక సబ్జెక్టు దాని కింద క్వాలిఫై అయ్యి పాస్ అయితే మనం ఒక సబ్జెక్టుకి క్రెడిట్స్ ఈక్వలెంట్గా మనం ఇచ్చేస్తాం. మిగిలిన 4 సబ్జెక్టులు కాలేజీలో చదవచ్చు, చదివి రాయాలి. ఇట్లా 15 క్రెడిట్లు తెచ్చుకుంటే మీరు బీటెక్ ఈసీఈ విత్ మైనర్ డిగ్రీ యాజ్ ఇన్ ఏఎంఎల్ అని సర్టిఫికేషన్ వస్తుంది. అట్లా ఎవరైతే మనకు ఆలోచన చేయలేకపోయామో, మనకి డిగ్రీ కావాలి మైనర్ అన్నప్పుడు మీరు అలా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని తెచ్చుకో. ఒకవేళ మనకి సఫిషియెంట్ నెంబర్ లేరు, మేము ఇక్కడ టీచ్ చేయము, ఇద్దరికి ఒకళ్ళకి 1 or 2 మెంబర్సే వచ్చారు అని అనుకున్నా కూడా మీకు ఒక అవకాశం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్లో ఈ 5 కూడా ఆన్లైన్లో చేయొచ్చు. మీకు కానీ నాలెడ్జ్ ఉండి ఆ కెపాసిటీ మీకు బాగా ఎంథ్యూజాజం ఉంది, నేను ఎట్లయినా తెచ్చుకోవాలి అనేది, అలా ఉన్నప్పుడు మీరు 5 కూడా ఆన్లైన్ కోర్స్ చేసి మీరు పాస్ అయ్యి సర్టిఫికేషన్ ఇస్తే మేము
అకాడమిక్ కౌన్సిల్లో పెట్టుకొని దాన్ని రాటిఫై చేసి మీకు మైనర్ డిగ్రీ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇది మైనర్ కోర్స్. అట్లానే హానర్స్ అని ఉంది. హానర్స్ కోర్స్ ఏంటంటే బీటెక్ హానర్స్ అనేది మీరు చదివే ఏ డిగ్రీలో అయినా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. జనరల్గా అడ్వాన్స్డ్ టాపిక్ అంటే మనం ఎంటెక్కి వెళ్తాం. బీటెక్ అయిన తర్వాత ఎంటెక్కి వెళ్ళి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ చదివి 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. అలా కాకుండా బీటెక్ హానర్స్ దాంట్లో మీరు ఒక 5 సబ్జెక్టులు ఇట్లానే 15 క్రెడిట్లు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ కానీ సేమ్ కోర్సులో, ఇప్పుడు ఈసీఈ ఉంది, ఈసీఈలో ఒక అడ్వాన్స్డ్ 5 సబ్జెక్టులు చదవాలి, లేదా ఎలక్ట్రికల్లో 5 సబ్జెక్టులు అడ్వాన్స్డ్ చదవాలి. చదివితే మీకు హానర్స్ డిగ్రీ ఇవ్వటానికి ఎలిజిబిలిటీ ఉంది. దానికి కూడా సేమ్ రూల్సే. 8 CGPA ఉండాలి, బ్యాక్లాగ్ ఉండకూడదు. ఇవన్నీ కూడా మీరు హానర్స్ డిగ్రీ కానీ మైనర్ డిగ్రీ కానీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ బిగినింగ్లో మీరు మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి మీరు అడగవచ్చు, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఒకసారి డిగ్రీ అయిపోయి మనం వెనక్కి వచ్చి నేను హానర్స్ చేస్తానండి లేకపోతే మైనర్ కోర్స్ చేస్తాను అంటే మీకు ఎలిజిబిలిటీ లేదు. మీరు బీటెక్ చదువుతున్నప్పుడే ప్యారలల్గా ఇది కూడా చేయాలి. అలా అయితేనే రూల్స్ పర్మిట్ చేస్తాయి. సో అది మా అకాడమిక్ రెగ్యులేషన్లో ఉన్న అవకాశం. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు పిల్లలందరూ. తర్వాత మీకు క్లాస్ రూమ్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ ఇస్తారు క్లాస్ రూమ్లో. ఆ క్లాస్ రూమ్లో ఇచ్చిన ఫోల్డర్లో ప్రతి పేపరు చూడండి. అందులో ఒకటి ముఖ్యమైనది అకాడమిక్ క్యాలెండర్. అకాడమిక్ క్యాలెండర్ ఇయర్ మొత్తం సెమిస్టర్ ఎప్పుడు బిగిన్ అవుతుంది, ఏ రోజు అసైన్మెంట్ ఉంది, ఏ రోజు మిడ్ ఎగ్జామ్ ఉంది, మీకు క్లియర్గా డేట్స్తో సహా ఏ వీక్లో ఉంటుందో కూడా ఇచ్చాం. మ్యాక్సిమం మేము అకాడమిక్ క్యాలెండర్కే స్టిక్ ఆన్ అవుతాం, దానికే బద్దులమై నడుపుతూ ఉంటాం. అట్లానే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా ఏ రోజుతో అయిపోయిద్దో కూడా మీకు దాంట్లో ఉంది. ఎందుకు ఇస్తున్నాము అంటే మనకి ఒక క్యాలెండర్ తెలిసిన తర్వాత మనకి ఏదైనా సందర్భంలో ఎక్కడికో వెళ్ళాలి, టూర్ ప్లాన్ చేసుకోవాలి, లేదా తిరుపతి వెళ్ళాలి, కొన్ని పిలిగ్రిమ్ ప్లేసెస్కి ప్లాన్ చేసుకుంటారు. మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, సార్ మా వాడికి ఎగ్జామ్ ఉంది, ఇలా ప్లాన్ చేసుకున్నాం, మళ్ళా పెడతారా? ఏ ఎగ్జాము మరలా కండక్ట్ చేయటం అనేది జరగదు. ఆ క్యాలెండర్లో ఉన్న ప్రకారం మేము వన్స్ షెడ్యూలు ఏ సబ్జెక్ట్ ఏ రోజు ఇచ్చామంటే ఆ రోజు రాయాల్సిందే. అంతేగాని ఏ డేట్స్ కూడా మళ్ళీ మీకోసం ఎగ్జామ్ కండక్ట్ చేయటం అనేది ఉండదు. కాబట్టి మీకు ముందుగా ఇస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా కానీ మీరు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మమ్మల్ని ఎప్పుడు కూడా ఎగ్జామ్ మళ్ళా కండక్ట్ చేస్తారని అడగకూడదు, అది కాలేజీ సిస్టంలో ఉండదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా అకాడమిక్స్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఇంటర్నల్ అసెస్మెంటు, ఎక్స్టర్నల్ అసెస్మెంట్ ఉంటుంది ప్రతి సబ్జెక్టుకి. అంటే 100కి 30 మార్కులు 30% ఇంటర్నల్ అసెస్మెంట్, 70 మార్కులు 70% ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పెడతాం, పేపరు అది ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్స్ ఇస్తాం. ఈ రెండు కలిపి పాస్ మార్క్ అనేది ఉంటుంది. మీ పాస్ మార్క్ వచ్చేసి 40, రెండు కలిపి ఇంటర్నల్ ఎక్స్టర్నల్. కానీ మనకి ఎక్స్టర్నల్ 70 మార్క్స్లో 35% అంటే క్యాలిక్యులేట్ చేస్తే 24.5 వచ్చింది. సో యువర్ పాస్ మార్క్ ఈజ్ 25. మీరు 25 మార్క్స్ వస్తే ఎక్స్టర్నల్లో పాస్ అయినట్టు. కానీ ఇంటర్నల్ కూడా కలిపి 40 సాటిస్ఫై చేయాలి, 100కి 40 రావాలి. అంటే ఇక్కడ 25 వస్తే అక్కడ 15 ఉండాలి. ఇంటర్నల్ అసెస్మెంట్లో 15 మార్కులు, 30కి 15 వచ్చి ఉండాలి. ఒకవేళ ఏదైనా సందర్భంలో నాకు తగ్గినాయి, 15 బదులు 12 వచ్చినాయి, 12 వచ్చినప్పుడు నీ పాస్ మార్క్ 25 కాదు 28 అవుతుంది. ఎందుకంటే అక్కడ 12 వచ్చినాయి, ఇక్కడ 28 రావాలి 70కి, రెండు కలిపితే 40, అప్పుడే మీరు పాస్ అయినట్టు. అంటే ఇంటర్నల్ అసెస్మెంట్లో ఇంటర్నల్ మార్క్స్ చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా పేరెంట్స్ గమనించవలసింది ఏంటంటే పిల్లాడికి ఇంటర్నల్ మార్క్స్ ఎలా వచ్చినాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి.
ఇంటర్నల్ మార్క్స్కి ఎక్కడ రీవాల్యుయేషన్ ఉండదు, రీ ఎగ్జామ్ ఉండదు. మనం ఫస్ట్ ఇయర్లో వాడు పొరపాటున 5 మార్కులే వచ్చినాయి, ఆ సబ్జెక్టు పాస్ కాల, లాస్ట్కి వచ్చి ఏంటండి దాన్ని ఏం చేద్దాం అంటే ఏమి లేదు, నీ పాస్ మార్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడ 5 వచ్చినాయి అంటే మీ వాడు 35 తెచ్చుకోవాలి 70కి. అలా కష్టపడి పాస్ అవ్వాల్సిందే. అందుకని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ఇంటర్నల్ మార్క్స్లో పిల్లలు కానీ పేరెంట్స్ జాగ్రత్త వహించవలసింది, ఇంటర్నల్ ఎలా వచ్చినాయి అనేది కూడా తెలుసుకోవాలి. అది పేరెంట్స్కి బాధ్యత. మా ఫ్యాకల్టీ కూడా మీరు ఎప్పుడు ఇన్ఛార్జ్ నెంబర్స్ ఉన్నాయి, క్లాస్ ఇన్ఛార్జెస్, మీకు ఇమ్మీడియట్గా మీరు ఫోన్ చేసినా వీళ్ళు తెలియపరుస్తారు, మీరు కూడా తెలుసుకోండి. ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో 2 సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ సైకిల్లో ఒక అసైన్మెంటు, ఒక మిడ్ ఎగ్జామ్. అసైన్మెంట్ అనేది ఒక 1 మంత్ అవ్వగానే క్లాస్ వరకు అసైన్మెంట్ పెడతాం. అసైన్మెంట్ అంటే ముందుగానే క్వశ్చన్స్ డిక్లేర్ చేస్తాం, తర్వాత 45 మినిట్స్లో ఎగ్జామ్ రాస్తాడు, అది 5 మార్క్స్ వెయిటేజ్. తర్వాత సగం సిలబస్ అయిన తర్వాత అంటే మీకు 8 వీక్స్ అవ్వంగానే మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మీకు 25 మార్క్స్కి మిడ్ ఎగ్జామ్ పెడతాం. సో ఇది 25, అసైన్మెంట్ 5, 2 కలిపి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ని ఒక సైకిల్ అంటాం. మళ్ళా అయిపోయిన తర్వాత సెకండ్ సైకిల్లో మళ్ళీ అసైన్మెంట్ 5 మార్కులకు ఉంటుంది. మళ్ళీ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఆ హాఫ్ సిలబస్లో సెకండ్ మిడ్ జరిగిద్ది. సెకండ్ మిడ్ జరిగి అది 25, 25 + 5 అది ఒక 30, అంటే అది సెకండ్ సైకిల్. సైకిల్ 1, సైకిల్ 2లో మీకు ఏదైతే హయ్యెస్ట్ వచ్చిందో దాంట్లో నుంచి 80% తీసుకుంటాం, తక్కువ వచ్చిందో దాంట్లో నుంచి 20% తీసుకుంటాం. సో 80 + 20 కొన్ని చోట్ల యావరేజ్ చేస్తారు, కానీ ఇక్కడ మనకి స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ యావరేజ్ చేసినప్పుడు ఒక ఎగ్జామ్ కానీ మనం రాయలేకపోతే స్టూడెంట్ ఎక్కువ నష్టపోతాడు, అంటే 50% పోయినట్టే. ఇక్కడ 80-20 కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఏ సైకిల్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చినో 80, రెండో సైకిల్లో 20, సో 80 + 20 కలిపి 30కి ఎన్ని వచ్చిందనేది ప్రతి సబ్జెక్ట్కి డిక్లేర్ చేస్తాం. అది ఇంటర్నల్ అసెస్మెంటు, ఇంటర్నల్ మార్క్స్. సో ఆ ఇంటర్నల్ మార్క్స్కి ఎక్స్టర్నల్ మార్క్స్ యాడ్ చేసుకొని ఫైనల్ మార్క్స్ వచ్చిన తర్వాత గ్రేడ్ ఇస్తాం. అది ఆ ఫైనల్ గ్రేడ్ని బట్టి గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. అంటే మీకు వచ్చిన పర్సంటేజ్, పాస్ మార్క్ 40 కాబట్టి 40 నుంచి 50లో పెన్ వచ్చిన ఈ గ్రేడ్ అంటాం. ఈ గ్రేడ్ అంటే 5 గ్రేడ్ పాయింట్స్. సో అట్లా మనకి ఈ అకాడమిక్ సిస్టమ్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఎలా 4 ఇయర్స్ జర్నీలో 8 సెమిస్టర్స్లో మనం ఎలా ప్రయాణం చేయాలి, రూల్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి ఎక్స్టర్నల్ డిటెన్షన్ అన్నాను 40% అని. తర్వాత థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పుడు మళ్ళా ఎక్స్టర్నల్ డిటెన్షన్. ఇందాక 82 క్రెడిట్స్ అన్నాను, 82కి థర్డ్ ఇయర్లో 45 క్రెడిట్స్ వస్తాయి, అంటే 127. ఈ 127 మళ్ళా 40% రావాలి. సో ఈ 40% క్రెడిట్స్ కానీ అక్కడ సాటిస్ఫై కాకపోతే థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ప్రమోట్ కాడు, ఎక్స్టర్నల్గా మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగాలి. సో ఎప్పటికప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా ఎక్స్టర్నల్ క్రెడిట్ పాయింట్స్ కూడా వెరిఫై చేసుకోవాలి. సో వన్స్ ఫైనల్ ఇయర్ వెళ్ళిన తర్వాత ఓన్లీ అటెండెన్సు. ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి మీ కోర్స్ కంప్లీషన్ అయినట్టు. 160 క్రెడిట్స్ కానీ మీకు వస్తే టోటల్గా 4 ఇయర్స్ 160 క్రెడిట్స్ రావాలి. ఈ 160 క్రెడిట్స్ వస్తే మీరు డిగ్రీ తీసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. అది సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీ అకాడమిక్ జర్నీలో ఎక్కడ కూడా బ్రేక్స్ రాకుండా మీరు కష్టపడతారని ఆశిస్తున్నాను. అట్లానే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అకాడమిక్ మిగిలిన పాయింట్స్ మా సెక్రటరీ గారు, చైర్మన్ గారు చెప్తారు. ప్రతి సెమిస్టర్లో అంటే ఫస్ట్ ఇయర్లో మెయిన్ ఫోకస్ అంతా కూడా స్టడీస్ మీదే. ఎందుకంటే ఇంటర్మీడియట్లో చదివిన విధానానికి ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విధానానికి చేంజ్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫస్ట్ ఇయర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి క్లాస్ వర్క్, దానికి తగ్గ
వర్కులు, రికార్డ్ వర్కు, ల్యాబొరేటరీ వర్కు ఇవన్నీ చేసుకుంటూ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకుంటూ జర్నీ అనేది స్మూత్గా ఎలాంటి ఎక్స్ట్రా బర్డెన్స్ లేకుండా ప్రయాణం జర్నీ జరుగుతుంది. ఇక వన్స్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత 2-1 మీకు కోర్ సబ్జెక్ట్స్ మొదలవుతాయి. ఈ కోర్ సబ్జెక్ట్స్ మొదలైనప్పుడు మీరు చేయాల్సిన ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే ప్లానింగ్. ప్రతి సెమిస్టర్లో ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి. మీరు ఏ బ్రాంచ్ అయితే చదువుతున్నారో ఆ బ్రాంచ్ నుంచి లేదా అదర్ బ్రాంచెస్ నుంచి, బికాజ్ మనకి జాబులు ఎక్కడైతే డిమాండ్ ఉన్నాయి, సర్టిఫికేషన్కి లిమిట్ లేదు. ఏదైనా నీకు ఇష్టం వచ్చింది ఏదైనా చేయొచ్చు. నేను ఈసీలో ఉన్నా, రేపు నేను సిఎస్సిలో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తానేమో, వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు సర్టిఫికేషన్ చేయొచ్చు. సర్టిఫికేషన్ అనేది మరి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అని, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఏడబ్ల్యూఎస్ అని మనకి ఇక్కడ అన్ని విధాలుగా గైడెన్స్ ఇవ్వటానికి ఫ్యాకల్టీ, హెచ్ఓడీసు ఉన్నారు. ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ సర్టిఫికేషన్లు చేసుకోవచ్చు. ఎక్కడా మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. ఆన్లైన్ సర్టిఫికేషన్ ఈడియో స్కిల్స్ అని ఉంది మనకి. దాంట్లో ప్రతి సెమిస్టర్ రిజిస్టర్ అయ్యి మీ టార్గెట్ 2-1లో నేను ఈ సర్టిఫికేషన్ చేశా, 2-2లో ఇది చేశా, 3-1, 3-2 ఇట్లా మీరు ప్రతి సెమిస్టర్లో ఒక సర్టిఫికేషన్ చేసి మీ రెజ్యూమ్ని ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పటికి స్ట్రెంగ్తన్ చేసుకోండి. మీరు చేయకుండా చేసినట్టుగా ఆన్లైనే కదా వేరే వాళ్ళు చేస్తున్నారు నాకు వస్తుంది అనుకుంటే మీరు రెజ్యూమ్లో ఏది పెడతారో దాని మీద ఫోకస్ ఉంటుంది. చేసేది జెన్యున్గా చేయండి, హార్డ్ వర్క్ చేయండి. మీకు డెఫినెట్గా ఫైనల్ ఇయర్లో మేము తీసుకొచ్చే కంపెనీల్లో 100% మీరే ప్లేస్ అవుతారు. చాలామంది అడిగారు ప్లేస్మెంట్ వస్తాయా, ఇప్పిస్తారని. మేము ఇప్పించమండి. కంపెనీలు వస్తాయి, మీ పిల్లాడికి ట్రైనింగ్ ఇస్తాం. సో ఒక ప్లాట్ఫామ్ మీద కంపెనీ వాళ్ళు మీ పిల్లలు ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అయితే తీసుకుంటారు. సో ఆ విధంగా మీ 4 years కూడా ఒక ప్లానింగ్గా, ప్రణాళికగా చదువుతారని, అలానే పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కానీ మీ ఆశలన్నీ కూడా పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి మీరు మధ్య మధ్యలో మీ వర్క్ మానుకోనైనా మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఎలా ఉంది కాలేజీలో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎప్పుడైనా సరే వస్తే మా 4 నెంబర్లు కూడా మీకు ఇచ్చే ఫైల్లో, షీట్లో పైనే ఉంటాయి. ఫోన్ చేయొచ్చు, వచ్చి కలవచ్చు, అందరం అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తీరుస్తాం. ఎందుకంటే మాకు ఈ టైంలో ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఎగ్జామ్ అంటే మీరేమో పరీక్ష రాయటం, మాకేమో పిల్లలు ఏ ర్యాంక్ పిల్లలు వస్తారు వచ్చి అడుగుతారు ఈ కాలేజీలో వస్తుందా అని. మేము ఇయర్ బై ఇయర్ చూస్తే ఈ ఎగ్జామ్ అన్నిట్లో కూడా భయపడతా ఉంటాం, కానీ డిస్టింక్షన్ మీద ఇంకా పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. మా సాటిస్ఫాక్షన్, పిల్లల పేరెంట్స్లో సాటిస్ఫాక్షన్ అనేది. చాలామంది ఇయర్ సీట్లు పెరిగినాయి కదా ర్యాంక్ వస్తుందని అనుకున్నారు, రాలా. అంటే మా పర్సంటేజ్ పెరిగిపోయింది, మా మీద ఉన్న మీ సాటిస్ఫాక్షను పెరిగిపోయి చాలా ఎర్లీ ర్యాంక్స్తో క్లోజ్ అయింది. మరి అలా చూజ్ చేసుకొని ఈ కళాశాలకి ఈరోజు వచ్చినందుకు ఈ 4 years కూడా మీ పిల్లల్ని మా పిల్లలుగా తీర్చిదిద్దుతూ మంచి భవిష్యత్తు అందించేటట్టు ప్లాన్ చేస్తాం. అట్లానే మీరు కూడా ఈ 4 years మాతో సహకరిస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.